అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒకసారి మనం మంచిర్యాల జిల్లా కనుక చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని సెంటర్లు ఉండబోతున్నాయి, ఏ విధంగా కొనుగోలు ఈసారి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అదనపు కలెక్టర్ మంచిర్యాల ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మన దగ్గర ఎన్ని సెంటర్లు ఉండబోతున్నాయి, ఈసారి కొనుగోలు ఏ విధంగా? మంచిర్యాల జిల్లాలో ఈ వరి ధాన్యం వచ్చేసి సుమారుగా 85,000 హెక్టార్లలో ఈ వరి పంట పండిస్తున్నారు. ఈ సీజన్కి, ఈ రబీ సీజన్కి వచ్చేసి సుమారుగా 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వ్యవసాయ శాఖ ఇవ్వడం జరిగింది. ఈ 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము జిల్లాలో 245 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ఇబ్బంది పడకుండా సకాలంలో వాళ్లకు మద్దతు ధర అందే విధంగా మనము అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. సెంటర్లు 245 ఐకేపీ నుంచి, తర్వాత పిఎస్సిఎస్ నుంచి సహకార సంఘాల సెంటర్లు మనం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. సకాలంలో రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ఓపీఎంఎస్ ద్వారా అంతా ఆన్లైన్ పర్చేజే ఉంటుంది. ఈ సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా ఈ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఏజెన్సీల వాళ్ళకు కూడా సకాలంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అక్కడ సెంటర్ దగ్గర గోనె సంచులు అందుబాటులో ఉంచుతాము. అట్లాగే అక్కడ మినిమం వసతులు, మంచినీళ్ళు, టాయిలెట్సు, ఆ తర్వాత వేయింగ్ మిషన్స్, మాయిశ్చర్ మిషన్స్, టార్పాలిన్స్ ఇవన్నీ కూడా మార్కెటింగ్ శాఖ ద్వారా మనకి ప్రతి సెంటర్లో, ఈ 245 సెంటర్లో అక్కడ ఏర్పాటు చేసి రైతు కూర్చోవటానికి, తర్వాత అక్కడ ఎండాకాలంలో మనము ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి ఎండ తగలకుండా వాళ్ళకు నీడ ఏర్పాట్లు కూడా చేయటానికి సెంటర్ బాధ్యత వహించి ఈ సెంటర్ బాధ్యులే ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మార్కెటింగ్ శాఖ ద్వారా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనం గత అనుభవం చూసినా కూడా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటికీ కొత్త వాటితో కలుపుకొని సుమారుగా 60 మిల్లులు ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ఉన్నవి. 60 మిల్లుల్లో 19 మిల్లులు పార్బాయిల్ మిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రబీ ధాన్యము బాయిల్ చేయాల్సిన అవసరమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రబీ ధాన్యంలో నూక వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంతా కూడా బాయిల్ మిల్స్కే మనము పంపించడం జరుగుతూ ఉంది. ఈ దగ్గరలో ఉన్న సెంటర్కి దగ్గరలో ఉన్న మిల్లులకు మాత్రమే ఈ ధాన్యం కేటాయించి మిల్లుల్లో కూడా, తర్వాత కొనుగోలు సెంటర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకి సకాలంలో డబ్బులు చేరే విధంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మనకి 3 సెక్టార్లుగా విభజించి ట్రాన్స్పోర్టేషన్కి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మీద వీసీ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా జిల్లాల వారీగా, మండలాల వారీగా, కేంద్రాల వారీగా కూడా పర్సువేషన్ చాలా నీట్గా, లోతుగా చేసుకొని రైతు ఇబ్బంది పడకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు మంచిర్యాల జిల్లాలో చేయటం జరుగుతుంది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, ఎప్పటి నుంచి కొనుగోలు చేయబోతున్నారు, ఏంటి, ఏమన్నా గైడ్లైన్స్ వచ్చిందా, ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఏప్రిల్ 2వ వారం నుంచి సుమారుగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ వారం నుంచి మనము అన్ని కేంద్రాలలో ఈ ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. అన్ని ఫెసిలిటీస్ తోటి, అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఈ ధాన్యంలో మనకి కామన్ వెరైటీ వచ్చేసి 2,183 మద్దతు ధర ఉంటుంది. అదే గ్రేడ్ ఏ ధాన్యం వచ్చేసి 2,203 రూపాయల మద్దతు ధర రైతుకి కొనుగోలు చేసిన 48 గంటల్లో మనము రైతు ఖాతాలో జమ అయ్యేటట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతు ఏం చేస్తారంటే సాధారణంగా త్వరగా తన ధాన్యాన్ని అమ్ముకోవాలి అని ఆలోచిస్తాడు. కానీ ఎఫ్ఏక్యూ నామ్స్ పాటిద్దామనే ఆలోచన రైతు తక్కువ చేస్తారు. కాబట్టి మన అగ్రికల్చర్ శాఖ వాళ్ళు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు గ్రామీణ స్థాయిలో ఒక 5,000 ఎకరాలకి ఒక ఎక్స్టెన్షన్ అధికారి ఉంటారు. అధికారి బాధ్యత ఏంటంటే రైతుకి ఎప్పుడు కోత చేయాలి,
ఎప్పుడు విత్తనం వేశాడు అనే షెడ్యూల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కే బాగా తెలుస్తుంది. కాబట్టి ఆ రైతుకి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. ఆ రైతు ఏం చేస్తాడంటే వాళ్లకు కన్సల్ట్ లేకుండానే తను హార్వెస్టర్ను తీసుకొస్తారు. హార్వెస్టర్తో మిషన్తో హార్వెస్టర్ చేసిన తర్వాత డైరెక్ట్ ప్యాడీని ఆ ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రారీలో వేసుకుంటారు. అక్కడ రైతు కొంచెం తొందరపడుతూ ఉన్నాడు. సాధారణంగా చేయాల్సిన విషయం ఏంటంటే రైతు ధాన్యము హార్వెస్టర్తో కోసే ముందే ఒక పెద్ద మడిని కింది దాకా కోసి ఒక కళ్ళంలాగా తయారు చేసుకొని ఆ కళ్ళంలోనే ధాన్యాన్ని ఎండబెట్టుకొని అక్కడ చెత్తా చెదారం లేకుండా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత రైతు కేంద్రానికి తీసుకురావాల్సిన పద్ధతి ఉంది. కానీ రైతు డైరెక్ట్గా ఆ ధాన్యాన్ని ట్రాలీలో డైరెక్ట్గా సెంటర్కి తీసుకొస్తున్నాడు. సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ FAQ లేదని సెంటర్ ఇన్ఛార్జ్ లేదా ఎవరైతే ఉంటారో వాళ్ళు FAQ అంటే ఇప్పుడు అది 17 మాయిశ్చర్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు 14, 13 అట్లా 15 ఉన్నా కూడా 17కు తక్కువ ఉన్నప్పుడు ఈ సెంటర్ బాధ్యులు కొనటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వచ్చినప్పుడు ఆ ధాన్యం 30 మాయిశ్చర్ ఉంటుంది. 30 మాయిశ్చర్లో కొనరు. 17కు తక్కువ రావాలంటే కనీసం ఒక 5 రోజులన్నా ఎండకు ఎండబెట్టాలి. ఈ 5 రోజులు కావాలి కాబట్టి రైతు నేను వచ్చి వారం 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, నాది కొంటలేరు అంటే అంటాడు. కానీ నాది వెండలేదు, మాయిశ్చర్ రాలేదు, అది FAQ ప్రకారం లేదు అని మాత్రం చెప్పడు. కాబట్టి రైతు కూడా సహకరించాలి. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా రైతుల్లో ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి ఏమన్నా రేటు మార్పు ఉండబోతుందా? క్వింటాల్ ధర ఏమైనా చేంజెస్ ఉండబోతుందా? సేమ్ నామ్స్ ప్రకారం కొనబోతుందా? ఈ రేటు MSP కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు పోయినసారి కన్నా ఒక 100 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 22,203 రూపాయలు గ్రేడ్ A వెరైటీ. ఇప్పుడు కామన్ వెరైటీ వచ్చేసి 2,183 రూపాయలు. ఇది కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చర్యలన్నీ కూడా ఈ కొనుగోలు చేయటంలో, తర్వాత సకాలంలో డబ్బులు ఇవ్వటంలో, సకాలంలో ప్రొక్యూర్ చేయటంలో అన్ని బాధ్యత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన చర్యలన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, రైతు ఇబ్బంది పడకుండా సకాలంలో సత్వర చర్యలు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా చేపడుతుంది. పోయినసారి కొంతమేరకు మిల్లర్లతో అసౌకర్యం కలిగిందని, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని అక్కడక్కడ వింటున్నాం. ఈసారి అటువంటి సమస్య ఏది లేకుండా అధికారులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే పోయినసారి కొంచెం అప్పుడప్పుడు మధ్యన వర్షాలు రావటం వల్ల, కొంచెం ధాన్యం తడవటం వల్ల, ఆ తర్వాత ఈ రబీ సీజన్లో బియ్యం పట్టిన తర్వాత మిల్లరు 67% బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొంచెం లేట్ అయినా లేకపోతే త్వరగా కోయటం వల్ల కూడా మనకి దిగుబడి తగ్గుద్ది, బియ్యం ప్రొడక్షన్ తగ్గుద్ది. దానివల్ల కొంచెం లాస్ట్ టైం జరిగి ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ నేను లేను కానీ నేను విన్నది అది. కాబట్టి ఈసారి అలాంటి లేకుండానే ఇప్పుడు కాలం కూడా సహకరిస్తుంది. కాబట్టి నూక ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఈసారి తక్కువ. ఎండలు కూడా ఇప్పుడు మార్చిలోనే ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కోసేటప్పుడు కూడా ఎండలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నూక తగ్గే అవకాశం ఉంది. మిల్లర్లు కూడా సహకరించే అవకాశం ఉంది. మిల్లర్లతో సమావేశం పెట్టి సహకారాన్ని అందించాల్సిందిగా జిల్లా యాజమాన్యం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్లకు రివ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్లకు సరైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని మేము అంచనా వేస్తున్నాం. ఏంటి సార్, గతంలో ఉన్న దానికంటే ఈసారి ప్రొక్యూర్మెంట్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి చివరిగా? అంటే ఈసారి పెరిగే అవకాశం అయితే లేదు. ఒక 10-20 వేలు తగ్గే అవకాశమే ఉంది. ఇప్పుడు పోయినసారి 2 లక్షల ప్రొడక్షన్ వస్తుందని మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఇచ్చారు. ఈసారి 1,75,000 ఇచ్చారు. కాబట్టి 1,50,000 దాకా మనకి నెట్ రావచ్చు. తగ్గుతుంది. ఎందుకంటే కొంతమంది మిల్లర్లు డైరెక్ట్గా కొంటారు. కొంతమంది రైతులు వాళ్ళే మిల్లింగ్ చేయించి బియ్యం అమ్ముకునే ఏర్పాటు కూడా చేసుకుంటారు. కొందరు తన స్వతగా వాడుకోవడానికి కూడా కొంత ప్యాడీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 1,50,000 మెట్రిక్ టన్నులు అయితే తప్పకుండా ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈసారి 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనే
కొనడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు కల్లాలకు సంబంధించిన ఏర్పాటు వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఏర్పాటు చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశాం, సమావేశంలో సానుకూలంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి కొనుగోలు చేస్తామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంకొక విషయం అదనపు కలెక్టర్ చెప్పడం జరిగింది, ఈసారి మద్దతు ధరకు గతంలో కంటే ఈసారి 100 రూపాయలు ఎక్కువగా ఉండబోతుంది. ప్రధానంగా గ్రేడ్ 1 అదేవిధంగా మైచర్ అన్ని విధాలుగా ఉండే విధంగా రైతులు కూడా సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దాంతోపాటు ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అదనపు కలెక్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.